చిత్తూరు జిల్లాలో నీటి జగడం తారాస్థాయికి చేరింది. నీటి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేసిన అధికార పార్టీ నేతలను చూసిన ప్రజలు విసుగుపోతున్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేసినా తమకు బిల్లులను చెల్లించలేదని వైసీపీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నీటి బిల్లుల చెల్లింపుల విషయంలో ఇప్పటికే 7 సార్లు ధర్నాలు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలను సమానంగానే ఆదుకుంటున్న నీటి బిల్లుల చెల్లింపు విషయంలో కాస్త దృష్టి సారించాలని కోరుతున్నారు. సరఫరా చేసినాము. మాకి పంచాయతీ తీర్మానం ద్వారా సర్పంచులు లేనప్పుడు స్పెషల్ ఆఫీసరు మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ గారు నీళ్లు తోలమని చెప్పారు. నీళ్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినాము. ఆ బిల్లులు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. మాకి 2 నెలలు 3 నెలలు తప్ప టోటల్ బిల్లులు ఇంకా రావాల్సింది 17 కోట్ల మేర ఈ సెక్షన్ ఆఫీస్ తరఫున మా కుప్పం పరిసర ప్రాంత బాధితులకు అందాల్సి ఉంది. దాన్ని ఎన్నిసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం మాకు కనిపించలేదు. ఇప్పుడు కూడా మా ప్రయత్నంగా మేము ఈరోజు కూడా వచ్చాము. డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి మాట్లాడినాము. తొందరగానే మీ పని పూర్తవుతుందని చెప్తున్నారు. కాబట్టి మా పైన దయ ఉంచి సీఎం గారు కనికరించి మమ్మల్ని మా బాధ్యతల్ని ఆదుకోవాలని మేము మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా మీడియా ద్వారా మా గవర్నమెంట్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి ఈ న్యూస్ తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. కుప్పం నియోజకవర్గము, చిత్తూరు జిల్లా.